లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ కనుదృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతున్నావు కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే హిజ్కియా అనే భక్తుని యొక్క జీవితము దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉందో బయలుపరుస్తూ వచ్చినాడు ఈ మాటలో. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనము మన జీవితాన్ని ఎట్లా కొనసాగిస్తున్నాం అనేది ఈ ప్రశ్న మనం ఈ దినం వేసుకోవాలి. ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే, దేవుడు సెలవిచ్చినాడు ఈయనకేమనంటే, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు బ్రతకవు, నీళ్ళు చెక్కబట్టుకో అని ప్రభు సెలవిచ్చినప్పుడే ఆయన ఏమనుకున్నాడంటే, ఎవరికైనా నువ్వు చనిపోతావంటే బాధ అనిపిస్తుంది కాబట్టి ఆయన మానవ అద్దుబాట్లను బట్టి మానవునిగానే తలంచే ఒక ఆస్కారం ఉంది కాబట్టి ఆయన అదే మాట అంటున్నాడు. ఏమనంటే, యెహోవా యథార్థ హృదయుడనై. ప్రియ సహోదరుడా సహోదరి, నా జీవితంలో ఎంతవరకు యథార్థత కలిగి జీవిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడిన మనము యథార్థ హృదయము అనేది దేవుడు కోరుకుని దేవుని వలన జీవించడానికి ఎంతో ఉపయోగపడే విషయం అన్నట్టు. అయితే ఇక్కడ ఏమన్నది? యథార్థ హృదయుడున్నాయి సత్యముతో అని మాట్లాడుతున్నాడు. ఈనాడు ఎంతమంది అసత్యముగా జీవిస్తున్నారు చూడండి. అయితే ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఏమనంటే, నేను సత్యముతో జీవిస్తున్నాను అని చెప్పగలిగినాడు. ఈనాడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకే ఎన్నో అబద్ధాలాడే సమాజంలో మనం ఉన్నాం. అతడు ఏమంటున్నాడంటే, తన బ్రతుకు దినములన్నిటిలో నేను సత్యమును అనుసరించి నడిచిన. ఆయన ఎంత మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. తన జీవితాన్ని ఒక సాక్షార్థంగా మనకు ఆయన జీవితాన్ని చూపిస్తూ వచ్చినాడు. నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో అంటున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళారా, మనము యేసు ప్రభువును ఎరిగిన వారమైనప్పటికీ ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన కాంతిలో మనం నడుస్తున్నామా అనే విషయము చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నా అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట యథార్థ హృదయము, రెండవది సత్యము, మూడవది ఆయన సన్నిధి మనకుందా? మనం ఆయన సన్నిధిలో ఉన్నామా? మన నడకలు, మన ప్రవర్తనలు ఆయన సన్నిధిలో ఉన్నాయా? అది గుర్తుపెట్టుకోవాలి. 4వ విషయం ఏమంటున్నా అంటే, నీ దృష్టికి అనుకూలముగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని దృష్టికి నచ్చినట్టు మనం ఏం చేస్తామంటే, మన ప్రవర్తన చాలాసార్లు నాకు నచ్చినట్టు ఉండాలనుకుంటాం. నాకు నచ్చినట్టు నా జీవితం, నా ఇష్టం అనే ధోరణిలో కొనసాగుతాం. కానీ ఈయన ఎట్లా అంటున్నాడు? నీకు అనుకూలముగా. ఇది ఎంత ఘనమైన మాట చూడండి ప్రియమైన వాళ్ళు. మనము దేవునికి అనుకూలంగా బతుకుతున్నామా అనేది మనం నేర్చుకోవాలి. ఇంకేమంటాడు? సమస్తమును నేను ఎట్లు జరిగించుతును అంటే, దేవునికి అనుకూలంగా ఎట్లా అంటే సమస్త విషయాలలో ఆయనకు అనుకూలంగా ప్రవర్తన జరిగిస్తూ వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ దినం మనం గుర్తుంచుకొని, హిజ్కియా తన రోగం నుంచి విడిపించబడి ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు మరి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్టు చూడగలుగుతున్నాం. ఈ దినం మనం గమనించి హిజ్కియా నుంచి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, యేసు ప్రభుని అంగీకరించిన మనము ఆయన వల్లే యథార్థ హృదయం కలిగి సత్యమును అనుసరిస్తూ ఆయన కోరుకున్నట్టు ఆయన సన్నిధిలో నడుచుకుంటూ, నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుకోనమని దేవుడు ఆనాడు అబ్రాహాముకు చెప్పినాడు. అదే రీతిగా ఆయన దేవుని సన్నిధిలో ఆయన కాంతిలో బతకడం, అంతేగాక అనుకూలంగా దేవునికి అనుకూలంగా చేయడం. ఇంకోటి సమస్త విషయాలు జరిగించడం. మనం కొన్నేమో దేవునికి అనుకూలంగా చేస్తాం, కొన్నేమో మనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అట్లా కాదు హిజ్కియా జీవితంలో ప్రతిదీ కూడా ఆయనకు అనుకూలంగా జరిగిస్తూ వచ్చినాడు. ఈ దినం మనం గుర్తుపెట్టుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రంలో. హిజ్కియా జీవితంలో ఎన్నో సంగతులు ఉన్నాయి.
వాటి ప్రకారం మేము ఈ క్షణం వరకు కూడా లేము. దయతో క్షమించి సరి చేసి ఆ రీతిగా బతుకుట కృపనీయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.